హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో ఎగ్ ఆమ్లెట్ని ఒకేలా కాకుండా ఇలా కొత్తగా ఒకసారి ఎలా చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తా అండి. ఇది చారుతో కానీ రసంతో కానీ సైడ్ డిష్గా తినచ్చు, లేదా కూరలు ఏం లేనప్పుడు కానీ దీన్ని మొత్తం అన్నంతో కూడా తినొచ్చండి. చాలా తక్కువ టైంలో చేసుకునే ఈ ఆమ్లెట్ని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం నేను ఇక్కడ ముందుగా 3 ఎగ్స్ని గిన్నెలో తీసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో ఒక చిన్న ఉల్లిపాయని ఇలా ముక్కల్లాగా కట్ చేసుకొని తీసుకొని దీంట్లోనే కొన్ని పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసుకున్న ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కొత్తిమీరని వేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి, మళ్ళీ మనం ఆమ్లెట్ వేసేటప్పుడు వేస్తాం కాబట్టి. అలాగే కొంచెం పసుపు, కొంచెం మిరియాల పొడి, ఇవన్నీ వేసిన తర్వాత ముందుగా వీటిని కలుపుకొని తీసుకోవాలి. ఇలా అన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకొని దీన్ని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి దాంట్లో 2-3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఒక 2 పెద్ద ఉల్లిపాయల్ని ఇలా చాలా చిన్నగా ముక్కల్లాగా కట్ చేసి తీసుకున్నానండి. వీటిని ఇప్పుడు ఆయిల్లోకి వేసుకొని దీంట్లోనే కొన్ని పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని ఒక 2 నిమిషాల పాటు కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. మరీ ఎక్కువగా వేగన అవసరం లేదు. ఇలా లైట్గా వేగిన తర్వాత దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లో రుచికి సరిపడా ఉప్పు నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసానండి. 1/2 టేబుల్ స్పూన్ కారం, మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకొని దీంట్లో కొంచెం పసుపు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకోవడం వల్ల ఆమ్లెట్కి మంచి ఫ్లేవర్ ఉంటుందండి. ఈ మసాలాలంతా ఆనియన్స్కి మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకున్న తర్వాత ఉల్లిపాయల్ని ఇలా ప్యాన్కి ఇలా వెడల్పుగా అనుకొని ముందుగా కలిపి పెట్టుకున్న ఎగ్ మిక్చర్ని ఈ ఉల్లిపాయల్లోకి పోసుకోవాలి. ఇలా ఎగ్ని కొంచెం స్ప్రెడ్ చేసుకొని తీసుకోవాలండి. నేను ఇందులో వేసిన ఉల్లిపాయ ముక్కలు అన్నీ ఒకే దగ్గర ఉన్నాయని కొంచెం స్ప్రెడ్ చేసుకున్నానండి. మూత పెట్టేసి ఒక 5-6 నిమిషాల వరకు మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఎగ్ని ఉడికించుకొని తీసుకోవాలండి. ఇక్కడ నేను ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒక సైడ్ కుక్ అయిన తర్వాత మరొక సైడ్కి టర్న్ చేసుకొని మళ్ళీ దీన్ని ఫ్రై చేసుకుంటున్నాను. అంతే అండి, చాలా తక్కువ టైంలో ఆమ్లెట్ని చేసుకోవచ్చు. దీన్ని వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకోండి. ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఇంట్లో కూరలు ఏమీ లేనప్పుడు అలాగే డైరెక్ట్గా అన్నంతో పాటు దీన్ని తినేయొచ్చండి. పప్పుచారు, రసం లాంటి వాటికి సైడ్ డిష్గా కూడా దీన్ని తినొచ్చు. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.